హాయ్ గైస్, ఇప్పుడే లేయడం అయింది. చాలా లేజీగా లేసాం. సో మా బాల్కనీలో కూర్చొని కాస్త రిలాక్స్ అవుతున్నాను, వెయిటింగ్ ఫర్ కాఫీ. సో ఇప్పుడే రెడీ అవ్వడం జరిగింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా వెళ్ళిపోతాం. సో ఇది మా రూము, అంతా రెడీ అవుతా ఉన్నాం. సో ఇంకా బయలుదేరి బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక ట్రిప్ వేసుకొని వస్తే సరిపోతుంది. బాయ్. చూసారా మా హీరో గ్లాసు దొరికితే చాలా లాగేసుకుంటాడు. ముందు లాగేసుకొని రెడీకి కూర్చుంటాడు. లైక్ సబ్స్క్రైబ్స్ కేర్ అను. ద డ్రామా క్వీన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, వన్ అండ్ ఓన్లీ. డే ట్రిప్ బుక్ చేసుకున్నాము, అది రానికి 20 minutes పడుతుందని ఇలా ఫొటోస్ తీస్తూ ఉన్నా. అక్కడ చూసుకుంటే తను గ్లామర్ అట్టినట్టుంటుంది, సిగ్గుపడుతుంది. ఇలా బయటకు వచ్చి చూస్తే చేపలు ఇవో కనిపించాయి. మా ఏదో చిన్నప్పుడు కుంటు ముక్కలు అట్లా అడ్డేవాళ్ళు మేము, అలా ఉన్నాయి ఈ చేపలు. This is the one which we are using. So we just starting for our day trip. Chedrika, say hi. We have started our day trip. So we have here our driver. So yeah, let's have a great day. Came to 7-Eleven to take some water bottle, some snacks for our day trip. So now no need of cup noodles, just take water bottle and some snacks. మా ఫస్ట్ స్పాట్ అప్ సైడ్ డౌన్ రావడం జరుగుతుంది. సో చూడాలి, లోపలికి వెళ్ళి దగ్గర 1700 థాయ్ బాత్ చెప్తుంది. ఏం చేయాలి, కిడ్స్ కోసం పోవాలి. ఊగినట్టు ఏలాడినట్టు తిరుగు. ఇక్కడ మేము చేసిన విన్యాసాలు అన్నీ ఇన్ని కాదు. సో అప్ అండ్ డౌన్ ఏదైతే సెటప్ ఉందో దాని ప్రకారం మన కెమెరామెన్ వస్తాడు. రే అట్లు ఇలా లేపు కారు, అలా లేపు కారు. బా, మాకు ఒక ఎక్సర్సైజు, బట్ ఇది ఫన్ మూమెంట్. మా పిల్లలతో ఒకటే ఎక్కడికైనా తీసుకోవాలని. ఇది వీళ్ళు యూట్యూబ్ వీడియోలో చాలా చూసారంట. వ్లాదన్నికి ఇంకా ఏయో వీడియో ఛానల్ యూట్యూబ్లో చూసారంట. వాళ్ళకి ఫెమిలియర్. వాళ్ళు అక్కడ ప్లేస్కి వస్తూనే అప్ అండ్ డౌన్ షెల్ వి గో అని రిక్వెస్ట్ చేస్తే సరే పదండ్రా అని చెప్పి వచ్చాం. ఇంకా మేము చేసిన ఈ యొక్క ఏమంటారు ప్రాసెస్ అయితే ఏదంతా ఉందో, అబ్బో మమ్మల్ని పట్టుకోనికి అలవి కాలేదు. పిల్లలకంటే నేను బాగా ఎంజాయ్ చేశాను ఒక విధంగా. ఎందుకంటే కొంచెం క్రియేటివిటీ బాగా యూస్ చేశారు. అంటే ఫస్ట్ టైం నేను రావడం, మీరు చాలామంది తిరిగి ఉండొచ్చు. సరే కాసేపు మా ఆవిడతో ప్లస్ అక్కడ వేరే అమ్మాయిలంతా వచ్చినారు. సో వాళ్ళని తీయలేకపోయాను. చాలా కలర్ఫుల్గా ఉన్నారు, కానీ మనం తీస్తే మనం లేసేస్తారని చెప్పి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. సో మీకు చూపిస్తున్నా ఇక్కడ డెమో ఎలా సెట్టింగ్ చేశారో. ఏం కథ చూడండి, ఆ చైర్స్ అన్ని ఉల్టా అన్ని తిరిగిదిప్పి పెట్టినారు. సో ఇక్కడ పెయింటింగ్ చూసుకోవచ్చు, పెయింటింగ్ సెటప్ అంతా పెట్టున్నారు. సో మనం కావాలంటే ఆ విధంగా ఫోటో దిగి మనం ఉల్టా పెయింట్ వేస్తున్నట్టు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ బాస్కెట్బాల్, స్పోర్ట్స్ ఐటమ్స్ కానీ అన్ని కిడ్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పక్కా. బట్ ఆ ఫోటో తీసి చూసేదైతే బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా పిల్లలకి మన ఇంట్లో ఉంటాయి కదా, అలాంటి స్విమ్మింగ్ పూల్స్ కానీ
తర్వాత మనకి ఆటలాడే ఐటమ్స్ ఏవైతే స్కూటీ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. ఫోటో మీరు ఎంతో కొంత ఒక 50-100 తాయబాత్ ఇచ్చారంటే ఇంకా వాడు మన ఎమ్మటితో ఉండి మనకు నచ్చినట్టు ఫోటోలు తీసి పోతాడు. సో ఇదంతా చూడొచ్చు. ఇదంతా సెకండ్ ఫ్లోర్. ఇది మంచి బిజినెస్ ఐడియా. మనం ఎవరైనా పెట్టుకోవచ్చేమో పర్మిషన్ తీసుకు. చాలా ఈజీ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే ఒక 2 BHK 3 BHK ఉంటే సరిపోతుంది. 2 స్టోరీ బిల్డింగ్ అట్లా ఈ విధంగా సెట్టింగ్ వేసుకొని బాగా గుంజేశారు డబ్బులు వరకు. 1700 తాయిబాతులు అంటే సుమారుగా అవుతుంది. దీన్ని ఇక్కడ టుక్ టుక్ అంటారు, మనం ఆటో అంటాం. మీరు ఇంకా ఏమైనా పిలుస్తారో చెప్పండి కొంచెం. సో అది టుక్ టుక్ని కూడా ఉల్టా కట్టేశారు. ఇంకా ఇది మన ఓల్డ్ టీవీ సెట్, ఓల్డ్ టెలిఫోను అవి ఉంటే స్టెప్స్ దిగే దగ్గర అవి తీశాను. ఒక ఇది ఏదో కెమిస్ట్రీ అందుకున్నట్టు చూడేసరిగా పైకి వర్క్ అని చెప్పి రాస్తున్నారు. కెమికల్ ఐటమ్స్. తర్వాత మా ఊళ్ళో గమనించకుండా పక్కనే ఉంది. మావాడు చూడరా అంటే సరిగ్గానే చూడడు. చూసారా ఇది ఇంత ఉల్టా తిప్పించి మన వీడియో మామూలుగా వీడియో తీయాలి. సో దాని సెట్టింగ్ ప్రకారం మనం వీడియోని తిప్పుకోవాలన్నట్టు. అంతమించి ఏమీ బ్రహ్మ విద్య ఏమీ లేదు. సో బట్ కాన్సెప్ట్ అయితే బాగా ఉంది. సో చూడండి మా పాప ఏదో అందుకున్నట్టు బిల్డప్ కొడుతూ ఉంది. సో ఉల్టా తిరిగి ఆ టేబుల్ పైన ఉన్న వస్తువులు అందుకొని ఆ విధంగా సెట్టింగ్ ఉంది అది. సో తను ఏదో ట్రై చేస్తూ ఉంది. నేను కూడా కొన్ని ఫోటోలు అయితే కానీ మా ఆవిడ ఏకంగా సింక్ను కడుగుతుంది. సో ఇది ఒక జిరాఫ్ ఇలా ఉంటుంది కాబట్టి దీనికి అందేస్తుంది. మనకైతే కొంచెం కష్టం అవుతుంది అందుకోవడం. సో ఇదంతా ట్రిప్ చూడండి. ఆ పక్క మనిషి ఉల్టా ఉన్నాడు అంటే ఈ ఉల్టానంతా కరెక్ట్ చేస్తే. సో నిన్న ఫుడ్ సరిగ్గా లేదని ఈరోజు ఇండియన్ ఫుడ్ తిందామని బాలీవుడ్ ఇండియన్ రెస్టారెంట్ బార్కి వచ్చాం. సో ఒక బిర్యానీ, ఒక చికెన్ పులావ్ ఆర్డర్ పెట్టాం. సో స్పైసీగా ఏం లేదు, బట్ అట్మాస్ఫియర్ అయితే బాగా సెట్ చేశారు. అన్నీ మన సినిమా పోస్టర్లు తగిలిచ్చారు. దీవారు, షోలే ఇలా మూవీ పోస్టర్ని తగిలిచ్చారు. అలాగే లైటింగ్ కానీ ఆ ఫ్యాన్లు కానీ అన్నీ కూడా మన టిపికల్ ఇండియన్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ విధంగా సెట్ చేశారు. సో మీరు చూసుకుంటే ఆ గొడుగులు పెట్టడం కానీ, ఆ కలర్స్ కానీ, ఆ సినిమా పోస్టర్లు కానీ మనకేం కావాలి అంతకుమించి. సో మనం అవి బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మూవీస్ కానీ, కలర్స్ కానీ, ఫుడ్ కానీ, ఇంకేదైనా సరే మన ఇండియన్ ఎంజాయ్ చేసినట్టు ఇంకోటి అంటే కష్టమే. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూసారా మౌత్ వాటరింగ్ చికెన్ బిర్యానీ. అది స్పైసీ అన్నాడు. దాంట్లో స్పైసీనెస్ ఎక్కడుందో ఒక మిరపకాయ పెట్టాడు, దాన్నే స్పైసీ అన్నాడేమో. మరి స్పైసీ అనేది ఏం లేదు. ఇది మా పాప చికెన్ పులావ్ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ కొన్ని ర్యాండమ్ ఫొటోస్ పెడుతూ ఉన్నాను ఈరోజు తీసుకున్నవి. సో అక్కడికి నాకు పార్ట్ 1కే చాలా లేజీ కదా, మనం వాడికాడికి అయింది. ఈ ఫొటోస్ కూడా నేను పెద్దగా ఎడిట్ ఏం చేయలేదు. ఇంకా నా వల్ల కాక ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తున్నా. సో ఇది పార్ట్ 1గా తీసాను. నెక్స్ట్ టైగర్ టచ్ చేసాం కదా, అలాగే డాల్ఫిన్ షోకి వెళ్ళాం, ఇంకో టెంపుల్కి వెళ్ళాం. ఇవన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో పెడదాం అనుకుంటున్నా. సో లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకున్నాక బయలుదేరాం టైగర్ పార్క్కి, బిగ్ బుద్ధాకి, ఈ సైడ్కి. థ్యాంక్ యూ, బాయ్.